యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, వర్ధిలింపచేయునుగాక. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని దీవించాలనే ఉద్దేశంతో దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఎంతోమంది కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి, గొప్ప కార్యాలు చూస్తున్నాయి. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు. రెండి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ నివాస స్థలమును ఆశీర్వదిస్తారట. దేవుడు ఎంతగానో మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మనం అడిగిన దానికంటే కూడా గొప్ప స్థితిలో మనల్ని పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఎంతోమంది దీవించబడిన ఆశ, కోరిక ప్రతి ఒక్క జీవితంలో మనకు కనబడతాయి. తప్పక నేను దీవెన పొందాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, మేము మా కుటుంబాలు వర్ధిల్లాలని ఎంతగానో మీరు ఆశపడి ఉన్నారు. అందుకే దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ స్థలమును వర్ధిల్లింప చేస్తాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను. దేవుడు శ్రద్ధ నిలిపితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనం ఎన్ని చదివినా, ఎన్ని చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ప్రయత్నం చేసినా మన ప్రయత్నం విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే, అన్ని విషయాల్లో, అన్ని మార్గాల్లో గొప్ప కార్యాలు మనం చూడాలంటే దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలి. ఆయన శ్రద్ధ నిలిపితేనే మన జీవితంలో కార్యాన్ని అనుభవిస్తాం, మేలు చూస్తాం. మనం అనుకున్నటువంటి కార్యం మన కళ్ళ ముందు కనబడతాయి. వాగ్దానం చేస్తున్నాడు ఆయన, నేను నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ నివాస స్థలమును ఆశీర్వదిస్తాను. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యక్తిగత అనుభవాన్ని, నీ ఆత్మీయతను దేవుడు విస్తరింపచేసి ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నారు. ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిశ్చయముగా శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది గృహాలు లేవు, అద్దెలలో ఉన్నవారు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, శ్రమల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఉద్యోగాలు లేక తిరుగుతున్న వాళ్ళు చాలా మంది మీరు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ పట్ల శ్రద్ధ నిలుపుతాను, అంతేకాదు నిశ్చయముగా నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాను. అయితే దేవుడు తప్పక మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నారు, దీవించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీ అందరి మీద ఆయన శ్రద్ధ పెట్టబోతున్నాడు. మీ చదువుల మీద, మీ ఉద్యోగాల మీద, మీ పిల్లల మీద, నీ గర్భఫలం మీద ఆయన శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ మే నెలలో నువ్వు చూడబోతున్నావు. నీతో పాటు నీ నివాస స్థలం అనగా నీ కుటుంబం అంతా కూడా దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారు, నిశ్చయముగా శ్రద్ధ నిలిపి నేను నీ కుటుంబాన్ని, నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాను, వర్ధిల్లింప చేస్తానన్నావు. ఎంతమంది వాగ్దానం విన్నారు, ఈ ఉదయకాల సమయంలో వారి మీద శ్రద్ధ నిలిపి ప్రభువా వారి నివాస స్థలము ఆశీర్వదించబడాలి, వర్ధిల్లింప చేయబడాలి, దీవించబడాలి. అయ్యా గొప్ప కార్యాలు, గర్భఫలాలు లేని గర్భఫలం తెరవండి ప్రభువా. అద్దెలలో వారికి సొంత ఇల్లు, సొంత స్థలం మీరు దయచేయండి. అప్పుల్లో ఉన్న వారి విడుదల దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు కొట్టివేయండి తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారి మీద మీరు శ్రద్ధ నిలిపినైనా వారిని వర్ధిల్లింప చేయండి. నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఎలాంటి మీరు చూడలేదా? ఆశ్చర్యం చూడలేదా? అద్భుతం చూడలేదా? ఆశీర్వదించబడలేదా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను మీ మీద శ్రద్ధ నిలిపి మీ నివాస స్థలమును స్థిరపరచబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను, వర్ధిల్లింప చేయబోతున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.